मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. శ్రీవ్యాసమహర్షయే నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో 20వ రోజు చెప్పుకోవలసినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. ఇది చాలా గొప్ప కథ. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్రాయబడిందా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మన పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ఉన్నటువంటి కథలన్నీ కూడా అంతే. అన్ని సమాజాలకు కూడా ఇవి వర్తించేస్తాయి, వాటంతటవే వర్తిస్తాయి. ఇవేవో పాతకాలపు కథలు, ఈ కాలానికి అక్కర్లేదు, అవసరం లేదు అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఇవి యుగాల నాటి కథలైనప్పటికీ కూడా కలియుగంలో నేటి ప్రజాస్వామ్య దేశంలో మనకు స్పష్టంగా ఈ కథ అన్వయించబడుతుంది. పురంజయుడు అనే ఒక గొప్ప చక్రవర్తి కథ. ఈ యొక్క కథ విశేషం ఏమిటంటే, ఇప్పటిదాకా కార్తీక మాస మాహాత్మ్యం జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్పాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇది కూడా అంతే, జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటిదే. కాకపోతే వాళ్ళిద్దరి సంభాషణలో కూడా మరొక ఇద్దరి సంభాషణ అక్కడ మనకు కనిపిస్తుంది. అదే అగస్త్య మహర్షి, అత్రి మహర్షి, వీళ్ళిద్దరి సంవాదము కూడాను. అత్రి మహర్షిని అగస్త్య మహర్షి అడుగుతాడు, దయచేసి కార్తీక మాస మహాత్మ్యాన్ని చెప్పగలరు అని. అప్పుడు అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెబుతూ ఉన్నాడు. అత్రి మహర్షి గురించి మనందరికీ తెలుసు. అత్రి మహర్షి చంద్రుడికి తండ్రి, అలాగే దుర్వాస మహర్షికి తండ్రి, దత్తాత్రేయుడికి కూడా తండ్రి. ఆ విధంగా అత్రి మహర్షి అగస్త్య మహర్షికి చెప్పినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. అత్రి మహర్షి చెబుతూ ఉన్నాడు, మహర్షి కార్తీక మాసంలో దీపారాధన ఏమిటి, స్నానం ఏమిటి, ఉపవాసం ఏమిటి, ఏ పుణ్యం చేసినా కూడా అనంతమైనటువంటి ఫలం వస్తుంది, అందులో సందేహం లేదు. ఈ కార్తీక మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా కూడా తరగనే తరగదు. పురంజయుని యొక్క కథ కూడా ఈ యొక్క కార్తీక మాస మహాత్మ్యాన్ని మరింతగా తేటతల్లం చేస్తూ ఉన్నది. పురంజయుడు కథను మనం ఇప్పుడు చెప్పుకుందాము అని అత్రి మహర్షి ప్రారంభించాడు. పూర్వకాలంలో పురంజయుడు అనేటటువంటి ఒక రాజుని కార్తీక మాసం ఏ విధంగా పునీతుణ్ణి చేసింది అంటే, కార్తీక మాస మాహాత్మ్యం ఏ విధంగా పునీతుణ్ణి చేసింది చెబుతాను విను. ఈ కథ విన్నా కూడా చాలు, కార్తీక మాసంలో ఏదో ఒక పుణ్యం చేసినటువంటి ఫలితం వస్తుంది అని అత్రి మహర్షి మొదలుపెట్టాడు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, వింటే ఫలం ఎలా వస్తుందండి అని. మనం వినే శ్రద్ధ మనకి ఉన్నది అని అంటే కనుక చేసే శ్రద్ధ ఉంటేనే వింటాం. నేడు చూడండి, కార్తీక పురాణం మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఎంతమంది వింటున్నారు? ఎవరికైతే కార్తీక మాసంలో చేయవలసినటువంటి పుణ్యకార్యాల పట్ల శ్రద్ధాభక్తులు ఉన్నాయో వాళ్లే వింటున్నారు, చేసేవాళ్లే వింటున్నారు. కావున వింటున్నారు అని అంటే కనుక తప్పక చేస్తారు అని అర్థం. కేవలం విని ఊరుకుంటారు అని కాదు. పోనీ విని చేయలేదు అని అంటే కనుక చేయాలనే తపన ఉన్నప్పటికీ కూడా చేసే అవకాశం లేదు అని మాత్రమే అర్థము. కావున కార్తీక మాస మాహాత్మ్యం వింటే కూడా ఫలం వస్తుంది అని చెప్పారు అని అంటే కనుక వింటే తప్పక ఏదో ఒకటి చేస్తావరా నాయనా నువ్వు అని గురువులు చెబుతూ ఉన్నారు అని మాత్రమే అర్థం దృష్టిలో పెట్టుకోవాలి. పూర్వమట త్రేతాయుగంలో పురంజయుడు అని ఒక మహారాజు ఉంటూ ఉండేవాడు. అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు, సందేహమే లేదు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ సవ్యంగానే ఉన్నాయి. వీరుడు, శూరుడు, ధీరుడు అన్ని పేర్లు కూడా ఉన్నాయి. ధర్మపరుడు, ధర్మపరాయణుడు, అదేవిధంగా దాన ధర్మాలు చేసేవాడు. ఏ లోటు లేదు. కానీ ఆ రాజులోని రాను ఒక లోటు ఏర్పడింది. అది ఏమిటి అని అంటే కనుక అధికారం శాశ్వతము అనేటటువంటి భ్రమలో ఉన్నాడేమో మరి ఆ యొక్క పురంజయుడు. రాను అతని యొక్క అధికారం కావచ్చు, అతని యొక్క సింహాసనము, రాజ్యము, వంది మాగధుల కైవారాలు, వాళ్ళ యొక్క స్థుతులు, ఇవన్నీ కూడా అతను విని 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 అహంకారాన్ని భారీగా పెంచుకున్నాడు. అహంకారం భారీగా పెరిగిపోయింది. శత్రురాజులు తనను చూసి భయపడుతున్నారు అని అంటే కనుక తనకి సాటి ఎవ్వరూ లేరు అని కూడా తనను తాను భావిస్తూ ఉండేవాడు. ఈ విధంగా రోజు రోజుకు కూడా అహంకారము, గర్వము ఇవన్నీ కూడా
పెరగసాగాయి. ఎల్లప్పుడూ కూడా మంత్రులు వచ్చి ఏమైనా సలహాలు ఇస్తే అవన్నీ విని చక్కగా పాటిస్తూ ఉండేవాడు. రాను రాను వాళ్ళ సలహాలు కూడా పక్కన పెట్టేయడం మొదలుపెట్టాడు. అంటే నాకే అన్నీ తెలుసు, మీరు చెప్పేది ఏమిటి అనేటటువంటి ఒక స్థాయి అహంకారానికి వెళ్ళిపోయాడు. అహంకారము అనేటటువంటి ఒక శిథిల భవనం, ఆ భవనానికి ఉన్నటువంటి శిథిలమైపోతున్నటువంటి మెట్లను ఒక్కొక్క మెట్టును ఎక్కేస్తూ ఉన్నాడు. ఆ విధంగా రోజు రోజుకు కూడా అహంకారిగా మారిపోయాడు. పరిపాలనా విషయాలపై కూడా శ్రద్ధ తగ్గిపోయింది. వినోద విషయాలపైన మోజు బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే అహంకారం మొదలవుతుందో ఆ మనిషిలో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇతరులు ఇచ్చినటువంటి సలహాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. రాను రాను కూడా ప్రజారంజకత్వానికి బదులుగా ప్రజాకంటకుడిలాగా తయారయ్యాడు. మహారాజైనప్పటికీ కూడా పురంజయుడి ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా కూడా సహనం కోల్పోయారు. ఇది మనం గుర్తుంచుకోవలసినటువంటి అంశం. నేటి రోజుల్లో కూడా ఎంతోమంది నాయకులకు ఈ యొక్క కథ అద్దం పడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మా అంతటి వారు లేరు అని అనుకుంటూ ఉంటారు. రాను రాను ఆ యొక్క అధికార ఆసనాన్ని చూసుకుని పెట్టిరేగిపోతూ ఉంటారు. మనిషిని మనిషిలాగా చూడరు. ఒకానొక సందర్భంలో తమ పక్కన కూర్చుని భోజనం చేసిన వాళ్ళను కూడా భోజనం చేయనివ్వరు. ఒకానొక సందర్భంలో తనతో కలిసి తిరిగిన వాళ్ళను కూడా పట్టించుకోరు. ఈ విధంగా అధికారంలోకి వచ్చారు అనంటే కనుక అధికారం శాశ్వతం అనుకుంటారు. అధికారం అహంకారాన్ని పెంచేస్తూ ఉంటుంది. ఆ విధంగా అహంకారులైపోతారు. రోజు రోజుకు ప్రజలకు దూరం అయిపోతారు. ఆ తరువాత తన అనుకున్నటువంటి సామంతరాజులు కూడా దూరమైపోతారు. చిట్ట చివరికి వాళ్లే ఈ యొక్క రాజు మీదకి యుద్ధానికి వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధంగా సామంతరాజులంతా కూడా ఈ రాజు యొక్క ప్రవర్తనను చూసి సహనం కోల్పోయారు. అందరూ ఒక్కసారిగా ఈ యొక్క పురంజయుడి మీదకి దండెత్తి వచ్చారు. పురంజయుడు రథానికి పంచకళ్యాణి గుర్రాలు పూంచబడేవి. దృఢమైనటువంటి చక్రాలు, మణిమయమైనటువంటి కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించేటటువంటి ధనుర్బాణాలతో సుసంపన్నమైనటువంటి అనేక యుద్ధాలలో విజయాలను సాధించి పెట్టినటువంటి ఆ రథం మీద పద గజ తురగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు. బాణాలతోనూ గదలతోనూ ఇంకనూ అనేక విధాలైనటువంటి అస్త్రశస్త్రాలతో సంకుల సమరం సాగుతూ ఉన్నది. అహంకారం అనేటటువంటిది మానవుడి పతనానికి ఏ విధంగా బీజం వేస్తుంది అని మనకు ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఏ సామంతరాజులైతే ఈ రాజు యొక్క మంచి పేరు కావచ్చు, ఈ రాజుకు ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క సానుకూలత, భక్తి, అలాగే అతనిలో ఉన్నటువంటి ధర్మనిష్ట, మంత్రుల మాటలు వింటాడు అనేటటువంటి ఆ యొక్క సాత్విక స్వభావం, వీటన్నింటినీ చూసి సామంతరాజులు ఇతను శక్తిమంతుడు, ఇతన్ని మనం ఏం చేయలేము, సంధి చేసుకుని ఇతనితో ఉండడమే మేలు అనుకుంటూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే అహంకారం మొదలైందో, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో, మంత్రుల మాటలు కూడా వినడం మానేశాడో, తన అభివృద్ధిని కోరి చెప్పేటటువంటి మాటలను కూడా ఎప్పుడైతే వినడం మానేశాడో పతనం ప్రారంభమైపోయింది. అహంకారానికి పరాకాష్ఠ. ఎల్లప్పుడూ కూడా తననే స్తుతిస్తూ తనకి వంగి వంగి దండాలు పెట్టినటువంటి సామంతరాజులందరూ కూడా కలిసి ఆయన మీదకు యుద్ధానికి వచ్చారు. ఈయన గతి లేక వాళ్లతోనే యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి. యుద్ధం మొదలైంది. పురంజయుడికి అలాగే సామంతరాజులకి ఇద్దరికీ కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. రణక్షేత్రం అంతా కూడా తలలు తెగిపోయినటువంటి మొండెములు, అలాగే గుర్రాలు, ఏనుగుల కళేబరాలు, హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది, శ్మశానంలాగా ఉంది యుద్ధక్షేత్రం. కాంభోజరాజు పురంజయుడి మీదికి ధనుర్బాణాలతో దూసుకుని వస్తున్నాడు. అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు. పురంజయుడు వేసినటువంటి బాణాలను కాంభోజరాజు ఒడిసి పట్టుకుని తిరిగి వాటినే అతనిపైకి ప్రయోగిస్తూ ఉన్నాడు. పురంజయుడి శరీరం దెబ్బతిన్నది. విజయం కనుచూపు మేరలో లేదు అని భావించాడు పురంజయుడు. ఇక యుద్ధం చేయడం అనవసరము అని భావించినటువంటి పురంజయుడు సంధ్యా సమయం వచ్చేసరికి కోటలోకి పారిపోయాడు. కోటలోకి వెళ్ళిపోయి ఈ యుద్ధంలో ఇక నేను గెలుస్తానా గెలవనా, ఈ యుద్ధం అవసరమా, నాకు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది, ఈ విధంగా పూర్తిగా సింహావలోకనం చేసుకుంటూ ఉన్నాడు. అంతఃపురంలో ఒంటరిగా కూర్చుని విచారిస్తూ ఉన్నాడు.
ఇంతలో సుశీలుడు అని పురోహితుడు ఒక ఆయన ఉన్నాడు. వృద్ధ పురోహితుడు, చాలా అనుభవం కలిగి ఉన్నటువంటి వాడు. పురంజయుడికి ఎప్పుడూ కూడా మంచి మాటల్ని చెబుతూ మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఆయన మాటల్ని కూడా పురంజయుడు గతంలో పెడచెవిన పెట్టినటువంటి వాడే. ఇప్పుడు సంకటంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలను వినడానికి సంసిద్ధుడయ్యాడు, వింటూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క సుశీల పురోహితుడు చెబుతూ ఉన్నాడు, రాజా, శత్రువుల్ని గెలవడానికి నీ సామర్థ్యం వృథా అయ్యింది. దైవ బలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యము. యుద్ధం చేయడానికి కానీ అలాగే అందులో గెలవడానికి కానీ నీకు బాహుబలం ఉన్నది. కానీ బాహుబలానికి భగవంతుడి బలం తోడైనప్పుడు మాత్రమే విజయం సాధిస్తావు. అదృష్టం అంటే అదే, అన్నీ ఉన్నప్పటికీ కూడా అదృష్టం లేదురా అనుకుంటూ ఉంటాం. అదృష్టము అనంటే కనుక భగవంతుడు, భగవత్ కృప. అదృష్టము అంటే కనిపించనిది. భగవత్ కృప, భగవంతుడు కూడా మనకు కనిపించడు. కనిపించకపోయినప్పటికీ కూడా మనకు సహకరిస్తూ సహాయం చేస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ విధంగా నీకు సామర్థ్యం ఉంది, కానీ భగవత్ కృప లేదు. కావున నీవు భగవత్ కృపను సంపాదించవయ్యా. సంపాదిస్తే కనుక నువ్వు విజయం సాధిస్తావు. ఇది కార్తీక మాసం, పరమ శుభప్రదమైనటువంటి మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి కార్తీక పౌర్ణమి కనుక శ్రీహరిని ఆరాధించు. భక్తవరదుడైనటువంటి శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ రాజ్యాన్ని నువ్వు గెలిచి విజయుడవై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు. ఆ మరునాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో మహావిష్ణువుని పూజించాడు పురంజయుడు. వేద విద్వాంసులు, ధర్మనిష్ఠాపరులు అయినటువంటి బ్రాహ్మణులందరినీ కూడా పిలిచాడు. వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేశాడు, గౌరవించాడు, అర్చించాడు, పూజ చేశాడు. ఆ సమయంలో మెడ నిండా కూడా తులసిమాలలు, నుదుటిపైన భుజాల మీద కూడా ఊర్ధ్వ పుండ్రాలు. ఆ విధంగా మహావిష్ణువు వలె భాసిస్తూ వెలిగిపోతూ ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణుడు ఒక ఆయన పురంజయుడికి ఎదురొచ్చి పురంజయుడితో ఈ విధంగా అన్నాడు, మహారాజా, నువ్వే ఏమీ విచారించకు. నీవు సైన్యాన్ని కూడా తీసుకుని శత్రువుల్ని ఎదిరించు. క్షత్రియుడు చేయవలసినటువంటి యుద్ధం అనే కర్తవ్యం ఏదైతే ఉందో అది నీ కర్తవ్యం కాబట్టి నువ్వు నిర్వర్తించు. విజయం పొంది వర్ధిల్లుతావు. నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు. ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలనన్నీ కూడా కూడగట్టుకుని సకల సైన్యంతోనూ కూడా బయలుదేరి మరింత ఉత్సాహంతో యుద్ధం చేశాడు. సామంతరాజులందరినీ కూడా గెలిచాడు. తన యొక్క అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక్కడ పురంజయుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అనంటే, ఒకానొక సందర్భంలో అతను గొప్పవాడే, మంచివాడే, ధర్మంగానే ఉన్నాడు, అహంకారం లేదు, నిగర్వి, అందరి మాటలు విన్నాడు, ప్రజల్ని బాగా పాలించాడు, ప్రజల యొక్క మన్ననల్ని కూడా పొందాడు. అంతా బాగానే ఉంది. మంత్రులు చెప్పింది వింటూ ఉండేవాడు, అందరినీ గౌరవించేవాడు, పెద్దవాళ్ళ మాటలు వినేవాడు, అన్నీ బాగుండేవి. కానీ ఎప్పుడైతే అధికారం శాశ్వతము, సుస్థిరము అని భావిస్తూ వచ్చాడో, రాను ఆ యొక్క అధికార మదం తలకెక్కుతూ వచ్చిందో, అప్పుడు ఈ యొక్క పురంజయుడు ఎవ్వరి మాటలు కూడా వినడం మానేశాడు. తద్వారానే పీకల మీదకు తెచ్చుకున్నాడు. ఎల్లప్పుడూ కూడా తనకు వంగి ఉన్నటువంటి సామంతరాజులతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. చిట్ట చివరికి కష్టపడైనా సరే గెలిచాడు అనంటే కనుక దానికి కారణం ఏమిటి అనంటే, మనం ఓడిపోతున్నాము అని తెలిసినప్పుడైనా సరే అతను అహంకారాన్ని పక్కన పెట్టి పెద్దవాళ్ల మాటలు విన్నాడు. దానివల్లనే మళ్ళీ పుంజుకున్నాడు, యుద్ధంలో గెలిచాడు, మళ్ళీ తన యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అప్పటి నుండి జాగ్రత్తగా ఉన్నాడు. మహావిష్ణువు తలుచుకుంటే కానిది అంటూ ఏదీ ఉండదు. భగవంతుడు తలుచుకుని మనలను అనుగ్రహించాలే కానీ అన్నీ అనుగ్రహిస్తారు. మనం సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధానంలో ఆయన్ను పూజించాలి అంతే. అదేవిధంగా ధర్మశాస్త్రాలు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉండాలి. మహావిష్ణువు ఎంతమందిని ఉద్ధరించాడు? అంబరీషుణ్ణి ఉద్ధరించాడు, ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించాడు, గజేంద్రుణ్ణి ఉద్ధరించాడు, ధ్రువుడికి చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ధ్రువుడికి రాజ్యాధికారాన్ని, సకల సంపదలను కూడా అనుగ్రహించాడు. శౌనక మహర్షి ఏమిటి, వ్యాస మహర్షి ఏమిటి, ఈ విధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలామంది పొందారు. అందరూ మహానుభావులే, అందరూ కూడా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారే. కావున ఈ యొక్క కార్తీక మాసాన్ని మనం సద్వినియోగం చేసుకుని భగవద్ అనుగ్రహాన్ని
పొందే ప్రయత్నం చేయాలి. ఇంతటితో కార్తీక మాస మహాత్మ్యంలో 20వ రోజు 21వ రోజు ఈ 2 రోజులు కూడా వినవలసినటువంటి కథల్ని మనం చెప్పేసుకున్నాము. ఈ యొక్క కార్తీక మాసంలో ఒక తిథి క్షయమైపోయింది. అంటే ఒకే రోజు 2 తిథులు వచ్చేయడం వల్ల ఒక రోజు తగ్గిపోయింది. దానివల్లనే మనం ఒక రోజు ఆలస్యంగా పురాణాన్ని వింటూ వచ్చాం. దానిని ఇప్పుడు సర్దడం కోసమే ఒకే రోజున 2 రోజుల పురాణాన్ని కూడా చెప్పేశాము. ఇక రేపటి నుండి మళ్ళీ సాధారణంగానే రోజుకు ఒక కథ మాత్రమే చెప్పుకుంటూ ఉంటాము. ఇంతటితో కార్తీక మాస మాహాత్మ్యం నేటికి పూర్తయింది. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.